First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఫైనాన్షియల్ డిబేట్. నా పేరు రమేష్ పసుపులేటి, నేను పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బోనిగల్ సాల్మాన్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో సార్ని అడిగి ఫైనాన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే రమేష్ గారు. సల్మాన్ గారు, యాక్చువల్గా ఫైనాన్షియల్ పరంగా సో మన వరల్డ్లోనే ఉన్న అద్భుతం ఏంటి? రమేష్ గారు, ఈ భూమి మీద జరిగే గొప్ప విషయం నాకు పర్సనల్గా నచ్చింది ఏమిటంటే, ఇప్పుడు చూడండి, ఒక డాక్టరు బ్రహ్మాండంగా చదువుకున్నారు, మంచి సర్జన్ నెంబర్ 1. అతని వృత్తిలో అతన్ని బీట్ చేయాలంటే, ఈవెన్ దో ఇప్పుడు సర్జన్ అంటే ఎంఎస్, మంచిగా సర్జరీలు చేసే వ్యక్తి అతను. ఎంబీబీఎస్ చదువుకున్న వ్యక్తి కూడా అతను బీట్ చేయలేకపోవచ్చు. ఆర్డినరీ పర్సన్స్ అతని వృత్తిని, అతని యొక్క టాలెంట్ని మనం బీట్ చేయలేము. అలాగే ఇంజనీర్, ఒక మంచి ఆర్కిటెక్టు, ప్రాజెక్టులు కట్టగల ఇంజనీరు, అతని వృత్తిని కానీ అతని యొక్క సామర్థ్యాన్ని బీట్ చేయలేము. అలాగే సైంటిస్టు, అంటే ఏ ప్రొఫెషన్లో అయినా ఉన్నత చదువులు చదివిన వ్యక్తుల్ని ఆ రంగాల్లో వాళ్ళని ఓడించాలంటే మన వల్ల కాదు. నాకు పర్సనల్గా నచ్చిన విషయం ఏమిటంటే రమేష్ గారు, ఫైనాన్స్లో ఆర్థిక రంగంలో టాప్ మోస్ట్ చదువుకున్న వ్యక్తులను కూడా సామాన్యమైన ప్రజలు, మధ్యతరగతి ప్రజలు బీట్ చేయొచ్చు. ఆర్థిక క్రమశిక్షణ ఉండి చక్కగా మీరు ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఒక 20 ఇయర్స్, ఒక 25 ఇయర్స్లో బాగా చదువుకున్న వ్యక్తి కంటే, ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి కంటే కామన్ మ్యాన్ ఆర్థికంగా అతనికంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆఫ్టర్ 20-25 ఇయర్స్ లివింగ్ స్టైలు అతనికి సమానంగా జీవించవచ్చు. ఫైనాన్స్లో భూమి మీద నాకు నచ్చిన విషయం ఇది. అయితే ఇక్కడ బాగా చదువుకున్న వ్యక్తి, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సైంటిస్టులు ఉన్నారు. మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూస్తున్నాం. నెలకి 3 లక్షలు 5 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది అప్పుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోవటం వల్ల, వచ్చినట్టుగా స్పెండ్ చేయటం వల్ల, చుట్టుపక్కల వారి కోసం గొప్పగా జీవించటం వల్ల, ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసుకోవటం వల్ల అప్పుల్లో ఉన్నారు. అయితే ఏమి చదువు లేదు, డిగ్రీ లేదు, వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా కొంతమంది 30,000 నెలకి 50,000 వచ్చే వ్యక్తులు కూడా ఆర్థికంగా పుంజుకుంటున్నారు. సో నేనేమన్నానంటే, ఈ భూమి మీద గొప్ప విషయం ఏమిటంటే ఫైనాన్స్లో ఉన్న గొప్ప మహత్యం ఏమిటంటే, డబ్బును సమకూర్చి పెడుతుంది. ఎప్పుడైతే మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారో, మనీ ఈజ్ యువర్ టాప్ మోస్ట్ ఫ్రెండ్. డబ్బుని మీకోసం మళ్ళీ అది పనిచేసేలాగా మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేయగలిగితే అది మీకు బెస్ట్ ఫ్రెండ్. మీ లైఫ్ మొత్తం మిమ్మల్ని స్మూత్గా ముందుకు తీసుకెళ్తుంది. సో నేనేమంటున్నానంటే, ఫైనాన్స్లో భూమి మీద మనం ఎవరినైనా జయించవచ్చు. అంటే బాగా చదువుకున్న వ్యక్తులను కానీ, మంచి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళని సామాన్యమైన ప్రజలు జయించవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఏ విధంగా జయించవచ్చు? క్యాపిటల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటి? పెట్టుబడి మార్కెట్స్, మూలధనం సమకూర్చే మార్కెట్స్. ఫైనాన్షియల్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్న గొప్పదనం ఏమిటంటే, ఇప్పుడు మీరు ఏ కంపెనీలో అయినా ఓనర్షిప్ కావాలంటే మన దేశం యొక్క మార్కెట్స్లో, క్యాపిటల్ మార్కెట్స్లో
నమోదు చేయబడ్డ మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్స్లో ఉన్న కంపెనీస్లో మీకు ఓనర్షిప్ వస్తుంది. మన దేశ ప్రజలు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏమిటంటే, సపోజ్ మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, మన దేశ ప్రజల దగ్గర సామాన్యునికి ఒక బ్యాంకులో ఎఫ్డి చేస్తారు, ఒక బ్యాంకులో ఆర్డి చేస్తారు. నేనేమంటున్నానంటే, నా పర్సనల్ ఒపీనియను, మీరు ఎందుకు ఆ బ్యాంకులో ఎఫ్డి చేశారు? ఆ బ్యాంక్ అంటే మీకు నమ్మకం కాబట్టి, ఆ బ్యాంకు దివాలా తీయదని మీకు నమ్మకం ఉంది కాబట్టి. మీకు తెలుసు, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు మన దేశంలో సుమారుగా 50 కోట్ల మంది అందులో అకౌంట్స్ ఉన్నాయి, దివాలా తీయదని. నేనేమంటాను, అంత నమ్మకం ఉన్నప్పుడు మీరు ఆ బ్యాంకులో డిపాజిట్ అయ్యే బదులు ఆ బ్యాంకులో ఓనర్ అవ్వచ్చు కదా. మీరు అందులో పెడుతున్నదే ఆ బ్యాంక్ పోదు, అది గవర్నమెంట్ అండర్లో ఉంటుందని నమ్మకం. అలాంటప్పుడు మీరు ఓనర్షిప్ తీసుకోవచ్చు కదా. అయితే సామాన్యమైన ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే, క్యాపిటల్ మార్కెట్స్లో మీరు బ్యాంక్స్లో ఓనర్స్ అవ్వచ్చు, ఫార్మా కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్లో ఓనర్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద స్టీల్ కంపెనీస్, సిమెంట్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఓనర్స్ అవ్వచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అయితే దీర్ఘకాలంలో మీరు, నేను చెప్పిన డాక్టర్స్ కానీ, సైంటిస్టులు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ మీరు జయించవచ్చు. ఓకే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. అంటే ఓనర్స్ అవ్వడం అంటే ఎలా అవ్వాలంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఓనర్స్ అవ్వమన్నాం అంటే, స్టాక్ మార్కెట్ దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీస్, లిస్ట్ అయిన కంపెనీస్లో ఓనర్స్ అవ్వమన్నాం అంటే ఏం చేయాలి? ఓనర్స్ ఎలా అవ్వాలి? 2 విధాలుగా అవ్వచ్చు. ఒకటి, డీమ్యాట్ అకౌంట్ తీసుకొని కంపెనీ షేర్లు కొనుక్కుంటే ఆ కంపెనీలో మీరు ఓనర్ అవుతారు. రెండవది, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీరు కొనుక్కుంటే, మళ్ళీ గుర్తుంచుకోండి, సామాన్యమైన ప్రజల కోసం నేను చెప్తున్నాను, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీరు సుమారుగా 50 కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. 100 రూపాయలు పెడితే కూడా 50 కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. లేదా ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ అంటే భారతదేశంలో టాప్ మోస్ట్ 30 కంపెనీస్, ఇంతకు మించిన 30 కంపెనీస్ లేవు. ఏది? మార్కెట్ క్యాపిటలైజేషన్లో. అంటే నంబర్ ఆఫ్ షేర్స్ని, షేర్ వాల్యూని గుణిస్తే వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్. టాప్ మోస్ట్ 30 కంపెనీస్ ఇండెక్స్ మీరు తీసుకుంటే, సెన్సెక్స్ ఫండ్ మీరు తీసుకుంటే, మీకు చదువు లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఏ జెండర్ అయినా, ఏ పల్లెటూరు వ్యక్తులైనా, ఈవెన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, జైల్లో ఉన్న వ్యక్తి అయినా సరే, మీరు టాప్ మోస్ట్ 30 కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. అయితే ఈ క్రమంలో చాలామంది ప్రజలు ఇన్వెస్ట్మెంట్ని, స్పెక్యులేషన్, ట్రేడింగ్ని కలుపుతున్నారు. మన ప్రజలకి ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్ వేరు, స్పెక్యులేషన్ లేదా ట్రేడింగ్ వేరు. ట్రేడింగ్లో, స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయనుకొని ట్రేడింగ్లోకి వస్తున్నారు. ట్రేడింగ్లో డబ్బు మొత్తం పోతుంది. ట్రేడింగ్లోకి రావద్దు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటారు, ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అది స్పెక్యులేషన్. అది షార్ట్ పీరియడ్లో వచ్చే డబ్బు నిలబడదు. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ లేదా? ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంది. స్టాక్ మార్కెట్లో మీరు డైరెక్ట్గా మీరు కంపెనీలో షేర్లు కొంటే, ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో కంపెనీలో రిస్క్ ఏమిటంటే, మనం కొన్న తర్వాత షేర్ వాల్యూ పెరగవచ్చు, తగ్గొచ్చు. అందుకనే స్టాక్ మార్కెట్లో మీరు ఏ ప్రైస్లో కొనాలి, ఏ ప్రైస్లో అమ్మాలనేది ఇంపార్టెంట్. అది కామన్ మ్యాన్కి తెలుసుకోవడం కష్టం. ఏ ప్రైస్లో కొనాలి, ఏ ప్రైస్లో అమ్మాలి. కరెక్టే మీరు చెప్పినట్టు. ఇప్పుడు వారన్ బఫెట్ థియరీ ఉంది కదా, అంటే మనం ఏ ప్రైస్లో కొన్నామనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. సో అది ఎలా తెలుసుకోవాలంటారు? దానికి స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా స్టాక్స్ కొనే వ్యక్తులు ఏ ప్రైస్లో కొనాలి, ఏ ప్రైస్లో అమ్మటానికి చాలా ఉన్నాయి థియరీస్ మనకి. ఎర్నింగ్ పర్ షేర్, ఒక షేర్కి ఎర్నింగ్ ఎంత వస్తుంది, ఆ కంపెనీ షేర్ ఎంత డివిడెండ్ ఇస్తుంది,
అంటే లాభాలని ఎంత పంచుతుంది షేర్ హోల్డర్స్కి. ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో అంటే ఎర్నింగ్ ప్రకారం ప్రైస్ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా, లేకపోతే ప్రమోటర్ వాటా అంటే కంపెనీ పెట్టిన వ్యక్తిని ప్రమోటర్ అంటారు, మిగతా వాళ్ళని అంటే మెజారిటీ షేర్ హోల్డర్స్ ఉన్న వ్యక్తిని ప్రమోటర్ అంటారు, మిగతా వాళ్ళని మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటారు. హక్కులు అందరికీ సమానమే. ఓటింగు ఒక షేర్కి ఒక ఓటు ఉంటుంది. డైరెక్టర్స్ని ఎన్నుకునే క్రమంలో కంపెనీ తీసుకునే మేజర్ డెసిషన్స్లో ఓటింగ్ పెడతారు, జనరల్ బాడీ మీటింగ్. అప్పుడు అందరికీ సమానమే. ఒక షేర్ ఉంటే ఒక ఓటు, ఎక్కువ షేర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఉంటాయి. సో వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ప్రమోటర్ వాటా ఎంత ఉంది. ఇప్పుడు జనరల్గా కంపెనీ బాగున్నప్పుడు, కంపెనీకి నెట్ ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నప్పుడు ప్రమోటర్ వాటా పెంచుకుంటానికి ట్రై చేస్తాడు, టక్క ప్రమోటర్ వాటా తగ్గించుకుంటున్నప్పుడు కంపెనీలో ఏదో ఫాల్ట్ ఉన్నట్టు, CEO రిజైన్ చేస్తున్నాడు అంటే ఇవన్నీ చూసుకోవాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకోవాలంటే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, ట్యాక్స్ కట్టకముందు ఎంత వస్తుంది, ట్యాక్స్ కట్టిన తర్వాత ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, ఎంత డివిడెండ్స్ ఇస్తున్నారు, గ్రోత్ ఎలా ఉంది షేరు, ఇవన్నీ చూసుకోవాలి. అందుకే నేను నా ఉద్దేశం ఎప్పుడు కూడా మధ్యతరగతి ప్రజలు, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేని వ్యక్తులు డబ్బు సంపాదించుకోవాలి, క్యాపిటల్ మార్కెట్కి వచ్చి సంపాదించుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలంటే మనం చదువు లేకపోయినా పర్లేదు అంటున్నాం, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు అంటున్నాం, అయినా కానీ మీరు డబ్బు సంపాదించుకోవాలంటున్నాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే డైరెక్ట్గా మీరు స్టాక్స్ కొనుక్కునే బదులు, డిమాట్ అకౌంట్ తీసుకుని స్టాక్స్ కొనుక్కునే బదులు మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి రండి. డైవర్సిఫైడ్ అంటే మనకి దేశంలో రంగాల్ని సెక్టార్స్ అంటారు. అంటే ఒకే రంగం, బ్యాంకింగ్ రంగమే కాదు, ఫార్మా రంగమే కాదు, ఇన్ఫ్రా రంగం, ఒకే రంగం కాకుండా ఒక 15 రంగాల్లో పెడితే దాన్ని డైవర్సిఫైడ్ అంటారు. అప్పుడు మీకు రిస్క్ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్ సిద్ధాంతం ఏమిటంటే మీరు 100 రూపాయలు ఇచ్చినా కూడా 100 రూపాయలకి కొన్ని కంపెనీ స్టాక్స్ రావచ్చు, కొన్ని కంపెనీస్ 5,000 ఉంటాయి, 10,000 ఉంటాయి, ₹1,00,000 ఉన్న స్టాక్స్ కూడా ఉంటాయి. మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కూడా మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే పార్ట్ ఓనర్, 50 కంపెనీల్లో మీరు పార్ట్ ఓనర్ అవుతారు. ఎప్పుడు కూడా ఓనర్షిప్ ఉంటే ఆ షేర్ వాల్యూ పెరుగుతుంటే మీకు ధనం సమకూరుతుంది. సో మనం ఏం చెప్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్లో కూడా డైరెక్ట్ స్టాక్స్ని నేను వద్దని చెప్తున్నాను, క్లియర్ కట్గా. అంటే ఇప్పుడు డైరెక్ట్ స్టాక్స్లో కూడా రిస్క్ ఉంటుంది, అలాగే మ్యూచువల్ ఫండ్లో కూడా రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు లాస్ట్ 5 years పెట్టిన వాళ్ళకి కూడా ఇప్పుడు కొంచెం నెగిటివ్ కనపడుతుంది. చాలా SIPలు అయిపోయినాయి, చాలామంది విత్డ్రా చేశారు. సో వీటిలో కూడా రిస్క్ ఉంది కదా, మరి వీటిని ఎలాగా మనం డీల్ చేయాలంటారు? ఈక్విటీ అంటేనే రిస్క్. ఈక్విటీస్లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. డైరెక్ట్ స్టాక్స్ కొన్నా రిస్క్ ఉంటుంది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొన్నా రిస్క్ ఉంటుంది. డైరెక్ట్ స్టాక్స్లో మీకు ఎక్కువ రిస్క్ ఉంటుంది, వస్తే ఎక్కువ రివార్డ్ వస్తుంది. మీరు కొన్న స్టాక్స్ బాగా పెరిగి లాభాలు బాగా వస్తే మీకు ఎక్కువ లాభాలు వస్తాయి. మీరు కొన్న స్టాక్స్ దెబ్బతింటే మీకు ఎక్కువ నష్టం వస్తుంది. పైగా మీరు డైరెక్ట్గా కొనుక్కుంటే కొన్ని స్టాక్స్ మీరు కొనలేకపోవచ్చు. 5,000 నా దగ్గర ఉన్నాయి, MRF స్టాక్ లాంటిది నేను కొనుక్కోలేకపోవచ్చు. 10,000 స్టాక్స్ ఉన్నాయి, 10 అవి కొనుక్కోలేదు. అందుకే మనం ఏం చెప్తున్నామంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. రిస్క్ను తగ్గించుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఒకటే మంత్రం, లాంగ్ టర్మ్ ఉండాలి. షార్ట్ పీరియడ్లో అద్భుతాలు జరగవు. షార్ట్ పీరియడ్లో కోట్లు రావు, డబ్బు లక్షల కోట్లు రావు. లాంగ్ టర్మ్లో వస్తుంది. లాంగ్ టర్మ్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపను మిమ్మల్ని ఆర్థిక తీరాలకి, ఆర్థిక గమ్యాలకు చేరుస్తుంది. ఉదాహరణ చూడండి రమేష్ గారు, ఎవరైతే వాకింగ్ చేసే వ్యక్తి ఉంటారు, రోజు వాకింగ్ చేస్తున్నారు, ఒక్క రోజులో రిజల్ట్ కనపడదు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేస్తే అతనికి అనారోగ్య సమస్యలు ఏది రావు, పవర్ ఆఫ్ కాంపౌండ్. అలాగే చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి, స్మోకింగ్ ఇంకొకటో ఒక్క రోజులోనే అతనికి ఏం ఎఫెక్ట్ పడుతుంది, దీర్ఘకాలంలో అది కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్, ఏది అలవాట్లు కూడా అతనికి ఎఫెక్ట్ అవుతుంది. ఆర్థికంగా కూడా మనం ఏం చెప్తున్నామంటే లాంగ్ టర్మ్ ఉండాలి. లాంగ్ టర్మ్ అంటే ఎంత? మోర్ దాన్ 10 years అని మనం ఎందుకు అంటున్నామంటే రమేష్ గారు, సెన్సెక్స్ 1979లో స్టార్ట్ అయింది,
ఈరోజు 2025 ఏప్రిల్, ఈరోజు సుమారుగా 76,000 సుమారుగా. ఎన్ని ఒడిదుడుకులున్నా 14% CAGR, సుమారు 1% అటు ఇటుగా. కాంపౌండెడ్ రిటర్న్స్, నాట్ నార్మల్ రిటర్న్స్. కాంపౌండెడ్ రిటర్న్స్ అంటే వడ్డీ మీద వడ్డీ, రిటర్న్స్ మీద రిటర్న్, చక్ర వడ్డీలాగా లెక్కిస్తాం. అంటే ఎవరైతే ₹1,00,000 పెట్టారో 79లో ఎన్ని ఒడిదుడుకులున్నా ఈరోజు 7,60,00,000 సుమారుగా. సో మనం ఏమంటున్నామంటే రోల్ బ్యాక్ రిటర్న్స్. ఇవి మనం ఏం చెప్తున్నామంటే సెన్సెక్స్లో రోల్ బ్యాక్ రిటర్న్స్ అంటే మీరు ఏ సంవత్సరంలోనైనా స్టార్ట్ చేయండి రమేష్ గారు. రోల్ బ్యాక్ రిటర్న్స్ అంటే ఏ సంవత్సరంలోనే మీరు స్టార్ట్ చేయండి. 79లో స్టార్ట్ చేశారు, 89 అంటే 10 ఏళ్ళు ఉన్నారు, 89లో చూశారు. లేదంటే 85లో స్టార్ట్ చేశారు, 10 ఏళ్ళు ఉన్నారు, 95లో చూశారు. ఏ సంవత్సరం అన్నా మీరు స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ సెన్సెక్స్లో. 10 ఏళ్ళ తర్వాత మీరు చూస్తే నెగిటివ్ రిటర్న్స్ లేవు. 15-20 ఉంటే అద్భుతం. 5 ఇయర్స్ 7 ఇయర్స్లో ఒక్కొక్కసారి నెగిటివ్ రిటర్న్స్ వస్తుంది. సో అందుకే మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే స్పెక్యులేషన్ ట్రేడింగ్ని అవాయిడ్ చేసుకోండి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇండెక్స్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్, యాక్టివ్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రండి. టాప్ మోస్ట్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. మీరు ఇంట్లో కూర్చున్నా సరే మీకోసం కంపెనీలో ఎంప్లాయీస్ మీకోసం పనిచేస్తారు, కంపెనీలో మేనేజర్స్ మీకోసం పనిచేస్తారు, కంపెనీస్లో డైరెక్టర్స్ మీకోసం పనిచేస్తారు, చుట్టుపక్కల ప్రజలు కూడా మీకోసం పనిచేస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు, చుట్టుపక్కల ప్రజలు ఎలా పనిచేస్తారు? నా ఇంటి పక్కన వాడు అతను ఇల్లు కొనుక్కున్నాడు అనుకోండి, కడుతున్నాడు అనుకోండి, అతను సిమెంట్ కొంటాడు, సిమెంట్ షేర్స్ పెరుగుతాయి, స్టీల్ షేర్స్ పెరుగుతాయి. అతను కన్జ్యూమ్ చేసే ఆ ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు నాకు క్యాపిటల్ మార్కెట్స్లో లిస్ట్ అయి ఉంటుంది. నేను ఇంట్లో వాడే ప్రతి వస్తువు, పేస్ట్ దగ్గర నుంచి బ్రష్ దగ్గర ప్రతి వస్తువు క్యాపిటల్ మార్కెట్స్లో లిస్ట్ అయి ఉంటుంది. నా కోసం ప్రజలు కూడా పనిచేస్తారు. ఈ భారతదేశ ఎకానమీలో మీరు పార్టిసిపేట్ అయ్యి పేద ప్రజల మధ్యతత్వాన్ని ఇన్వెస్ట్మెంట్ని అర్థం చేసుకొని క్యాపిటల్ మార్కెట్స్లోకి వస్తే దీర్ఘకాలంలో మీరు లబ్ధి పొందుతారు. అంటే దీర్ఘకాలం అన్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి? దీర్ఘకాలం అంటే ఉద్దేశం ఏంటి? లాంగ్ టర్మ్ అంటే మీ ఉద్దేశంలో ఎన్ని సంవత్సరాలు? మంచి క్వశ్చన్ అడిగారు రమేష్ గారు. ఇప్పుడు చూడండి, దీర్ఘకాలం అంటే ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఉన్నాడు, అతను క్యాపిటల్ మార్కెట్స్కి అంత సూటబుల్ కాదు. అతను వ్యూ మోర్ దాన్ 5 ఇయర్స్ ఉందనుకోండి, సపోజ్ మోర్ దాన్ 5 ఇయర్స్ ఉంది, కానీ బ్యాంకు ఎఫ్డీలో వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రావాలనుకున్నప్పుడు అతని ఏజ్ దృష్ట్యా అతను డిఫెన్సివ్ ఇన్వెస్టర్, అంటే కొంత పోర్షన్ క్యాపిటల్ మార్కెట్స్లో పెట్టవచ్చు, కొంత డెట్లో పెట్టవచ్చు, కొంత గోల్డ్లో మల్టీ అసెట్. అయితే ఇక్కడ మనం దీర్ఘకాలం అని చెప్పేది ఎవరికంటే 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఉన్న వ్యక్తుల కోసం కాదు. ఎవరైతే యంగ్ ఏజ్లో ఉన్నారో 25-30 ఇయర్స్లో ఉన్నారో వాళ్ళకి రిటైర్మెంట్ అనేది గ్యారంటీగా ఆప్షన్. ఇప్పుడు వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల పెద్ద ఉద్యోగం రాల, చదువు లేదు, ఉద్యోగం రాల, కానీ పాస్ట్ని వాళ్ళు వెనక్కి తేలేరు, గతాన్ని వెనక్కి తేలేరు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తల్లిదండ్రులు చదివేయలేకనో, ఆర్థిక పరిస్థితి బాగలేకనో చదువుకోలేదు. మరి వాళ్ళు ఎప్పటికీ ఆర్థికంగా వెనకబడే ఉండాలా? అవసరం లేదు. మీకు వచ్చిన దాంట్లో 30,000 వస్తే ఒక 30%, 40,000 వస్తే ఒక 30%, నెక్స్ట్ 10 to 15 ఇయర్స్ మీరు ఓనర్స్ అవ్వండి. మామూలుగా బిజినెస్ పెట్టుకుంటాం మనం పెట్టుకునే బిజినెస్లో మన థాట్సే ఉంటాయి. అదే ఒక కార్పొరేట్ కంపెనీస్లో ఓనర్స్ అయితే మీకోసం పెద్ద పెద్ద కార్పొరేట్ బ్రెయిన్స్ మీకోసం పనిచేస్తాయి. సపోజ్ ముఖేష్ అంబానీ కంపెనీలో మీరు ఓనర్ అయ్యారనుకోండి, ముఖేష్ అంబానీ బ్రెయిన్ కూడా మీకోసం పనిచేస్తుంది. అతని షేరు ఉంటుంది, అతని కోసం పనిచేస్తాడు, అక్రమంలో మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తాడు. రతన్ టాటా గారి కంపెనీలో మీరు ఓనర్స్ అయ్యారనుకోండి, రతన్ టాటా గారి నుంచి వచ్చిన వారసులు, డైరెక్టర్స్, ఎంప్లాయీస్, టీసీఎస్లో ఉన్న మీకోసం పనిచేస్తారు. సో దీర్ఘకాలం అనే ఉద్దేశం ఏమిటంటే అట్లీస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మోర్ దాన్ 10 ఇయర్స్, 15-20. అంటే ఇప్పుడు మామిడి చెట్టు పెట్టాము రమేష్ గారు, మామిడి చెట్టు పెట్టిన తర్వాత వెంటనే ఫ్రూట్స్ వస్తున్నాయా?
5 ఇయర్స్ వరకు లేదంటే 4-5 ఇయర్స్ వరకు మీకు పండ్లు రావు. ఒక్కసారి పండ్లు స్టార్ట్ అయిన తర్వాత జీవితకాలం మీకు అది డబ్బు కూడా అంతే. డబ్బు కూడా ఇన్వెస్ట్ చేసిన తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల గ్రో అయిన తర్వాత జీవితకాలం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ రమేష్ గారు ఇంకొక ఇంపార్టెంట్ మాట ఏమిటంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొంత అమౌంట్ మీరు క్యాష్ హోల్డింగ్స్ ఉంచుకోవాలి. మొత్తం డబ్బు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా కొంత ఎమర్జెన్సీ కోసం ఉంచుకోవాలి. ఎందుకంటే మార్కెట్స్లో, క్యాపిటల్ మార్కెట్స్లో వివిధ కారణాల వల్ల మనకు పర్సనల్ హెల్త్ ఎలాగైతే ఒక్కొక్కసారి జ్వరాలు వస్తాయో, ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుందో, ఆ విధంగా ఎకానమీలో కూడా ఒక్కొక్కసారి గ్రోత్ ఉంటుంది, ఒక్కొక్కసారి రిసెషన్ ఉంటుంది. అలాగే మార్కెట్స్లో కూడా బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అంటే పెరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి డౌన్ అవుతాయి. ఈ క్రమంలో మనం జనరల్గా ఏం చేస్తారంటే బుల్ మార్కెట్లు పెరుగుతున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే చేతిలో క్యాష్ ఉంచుకోరు, ఉన్నదంతా పెట్టేస్తారు. గ్రీడ్. డౌన్ అయినప్పుడు ఏంటి ఇంకెంత పడిపోతుందని అమ్మేస్తారు, ఫియర్. ఇలా కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఈవెంట్ కాదు, ప్రాసెస్. ఎప్పుడు ప్రాసెస్, అది ముందుకెళ్తూ ఉండాలి ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఏమైందంటే మనకి బేర్ మార్కెట్స్ అంటే మార్కెట్స్ డౌన్ అయినప్పుడు మన సంపద కొంత డౌన్ అవుద్ది. ఆ టైంలో విత్డ్రా చేయకుండా ఫ్లెక్సిబిలిటీ కొంత క్యాష్ ఉంచుకోవాలి. పేదవాళ్ళైనా పర్వాలేదు, కొంత అమౌంట్ మీరు ఉంచుకోవాలి. అంటే ఇది ఎలా తెలిసిద్ది అంటారు? ఇప్పుడు మార్కెట్ హైలో ఉంది, మనం అమ్మేసి క్యాష్లోకి వచ్చేయాలి, మళ్ళీ మార్కెట్ డౌన్ అయింది, ఇది బాటము, మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని మనకి ఎట్లా తెలుస్తుంది అంటారు? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు హైలో ఉన్నప్పుడు అమ్మొద్దు. డైరెక్ట్ స్టాక్స్లో మీరు మీ ఇష్టం, హైలో ఉందా అమ్ముకుంటామా, ప్రాఫిట్ బుక్ చేసుకుంటామా మీ ఇష్టం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో హైలో ఉన్నా మీరు అమ్మొద్దు, లోలో ఉంటే కొనాలి. ఎలా తెలుస్తుందంటే మార్కెట్ డౌన్ అవుద్ది కాబట్టి మీకు పర్సంటేజ్ తెలుసు, కొనాలి. లేదు మీ దగ్గర లేదు, కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి. మరి ఎప్పుడు తీసుకోవాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో? నీడ్ ఉంటేనే, అవసరం ఉంటేనే. 6 నెలల ముందే. పిల్లలు చదువులకు పెట్టారండి, వాళ్ళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి నీడ్ ఉంది, 6 నెలల ముందే మీరు క్యాష్లోకి, లిక్విడ్లోకి రండి, లేదంటే హైబ్రిడ్లోకి రండి. నీడ్ ఉంటేనే. నీడ్ లేకపోతే ఈక్విటీలోనే ఉంచుకోండి, ఓకేనా? నీడ్ లేకపోతే ఈక్విటీలో ఉంచుకోండి. డైరెక్ట్ స్టాక్స్ వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్, ఇది కూడా వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది. అందుకే మనం డైరెక్ట్ స్టాక్స్ని అది కూడా వద్దాను. డైరెక్ట్ స్టాక్స్ వాళ్ళు ఎప్పుడు అమ్ముకోవాలి, ఎప్పుడు కొనాలి, ఏ స్టాక్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయా, టెక్నికల్గా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఇబ్బంది. నేను చెప్పేది కేవలం మధ్యతరగతి ప్రజలు, ఆర్డినరీ ప్రజల కోసం కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు. ఈ కంపెనీ స్టాక్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిందా, ఇంకా గ్రోత్ లేదా, అమ్మేయాలా తీసేయాలా, అతను చూసుకుంటాడు. మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఎన్నిసార్లు అమ్మినా వాళ్ళకి ట్యాక్స్ పడదు, ఎన్నిసార్లు కొన్నా ట్యాక్స్ పడదు, వాళ్ళు చూసుకుంటారు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఏ కంపెనీ ఆల్ టైమ్ హై, ఏ కంపెనీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఏ కంపెనీలు ఇంకా పెంచాలి వాళ్ళు చూసుకుంటారు. ఏ కంపెనీలో స్కామ్ అయింది, ఏ తీసేయాలి వాళ్ళు చూసుకుంటారు. డైరెక్ట్ స్టాక్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు రీసెర్చ్ చేసుకోవాలి. సో మనం ఏమంటున్నామంటే ఫ్లెక్సిబిలిటీ ద్వారా మీరు రేపు అనేది ఉంది కాబట్టి కొంతకాలం ఇన్వెస్ట్ చేసుకొని ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుంటే, మీరు ఒక ఇల్లు కొనుక్కొని లైఫ్ లాంగ్ రెంట్ రావటం ఎలా బిల్డ్ చేసుకుంటారో అలా ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఎస్డబ్ల్యూపీ ద్వారా ముందుకు తీసుకెళ్తుంది, ప్రతి అవసరం మిమ్మల్ని తీరుస్తుంది. మీరు అన్నీ బాగానే చెప్తున్నారు, మ్యూచువల్ ఫండ్ మంచిదని, లాంగ్ టర్మ్ అని, అది ఎస్డబ్ల్యూపీ ద్వారా మిమ్మల్ని 100 years వరకు బతికిచ్చిద్దని అన్నీ చెప్తున్నారు, ఓకే. కానీ ఎంతమంది ఉంటున్నారు మ్యూచువల్ ఫండ్లో? తక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడు మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ యావరేజ్ ఎంత, హోల్డింగ్ యావరేజ్ ఎంత ఉందంటారు? చాలా 10% సుమారుగా, అక్యురేట్గా నేను చూడలేదు. సుమారుగా 140 కోట్ల మందిలో ఒక 10%, 12% ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే సిప్ కూడా 3 to 4 yearsకి ఎక్కువ మంది ఆపేస్తున్నారు. జనరల్గా ఏమిటంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ, ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్ ద్వారా కానీ వస్తే కొంచెం ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుంది. నా దగ్గర అంటే మొన్న యాక్చువల్ కోవిడ్ టైంలో కరెక్షన్కి భయపడ్డారు, ఈ 6 monthsలో కరెక్షన్కి కూడా భయపడ్డారు. రెగ్యులర్గా వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఏ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ అయినా జనరల్గా మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ సహజం. మనం ఊపిరి పీల్చుకుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగో
మార్కెట్స్ ఆటుపోట్లు సహజం, కానీ దీర్ఘకాలంలో ఇప్పుడు ఇండెక్స్లు ముందుకెళ్తాయి. సో మనం ఏం చెప్తామంటే అందుకే దీర్ఘకాలం లక్ష్యం, గోల్ కోసం ప్రాసెస్ వస్తే ఏమిటంటే జనరల్గా ఒక సపోర్ట్ ఉంటే చేయబట్టుకుని నడిపించుకునే వాళ్ళు ఉంటే భయపడరు, ఫియర్ ఉండదు, కొంచెం ధైర్యం ఉంటుంది. నేను చాలామంది మొన్న నా దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సపోజ్ ఒక 10 లక్షలు పెట్టారనుకోండి, ఒక 25 అయింది అనుకోండి గత 8 ఏళ్ళ నుంచి, వాళ్ళ కళ్ళ ముందే ఒక 3-4 లక్షలు డౌన్ అయింది. వాళ్ళు ఏమన్నారు, తీసేస్తాము ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం అన్నారు. సార్ మీకు అవసరం ఉంటే తీసుకోవాలి, లేకపోతే వెయిట్ చేద్దాం. మనం పెరిగింది మళ్ళీ తగ్గింది మళ్ళీ పెరుగుతుంది. సెంటిమెంట్స్ ఎప్పుడు ఉంటాయి మనకి, మాన్సూన్ సెంటిమెంట్స్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, రూపీ డాలర్ కానీ, ట్రంప్ కానీ, గ్లోబల్ మార్కెట్స్లో ప్రతి దేశంలో ఉంటాయి. ఒక దేశానికి ఒక దేశం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లింక్ కాబట్టి ఎకానమీ ఎప్పుడు సెంటిమెంట్స్ ఉంటాయి. కానీ లాంగర్ పీరియడ్లో ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఎప్పుడు కూడా ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. షార్ట్ పీరియడ్లో స్పెక్యులేషన్ మీద ఆధారపడుతుంది. కంపెనీస్కి లాభాలు వస్తే మాత్రమే డిమాండ్ అండ్ సప్లై ఆ కంపెనీ పెరుగుతూ ఉంటుంది. షార్ట్ పీరియడ్లో ఎక్కువ మొత్తంలో కొనటం వల్ల ఎఫ్ఐఐలు కానీ ఇంకొకరు కానీ కొనటం వల్ల షార్ట్ పీరియడ్లో పెరగచ్చు తగ్గొచ్చు. దీర్ఘకాలంలో డిమాండ్ అండ్ సప్లై కంపెనీస్కి నెట్ ప్రాఫిట్స్ బాగుంటేనే ఆ కంపెనీ. ఇప్పుడు చూడండి మీరు సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ గత 46 ఏళ్ళ నుంచి ఇవే ఉన్నాయా టాప్ 30 కంపెనీస్? మారుతున్నాయి కదా. అంటే కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తే సెన్సెక్స్లో ఉంటుంది, బాగా పెర్ఫామ్ చేయకపోతే వెళ్ళిపోతుంది. అంటే ఎన్నో కంపెనీస్ వస్తుంటాయి పోతుంది. అందుకే మనం ప్రజలకు ఏం చెప్తున్నాము, సరైన కంపెనీస్ మీరు పట్టుకోలేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇండెక్స్ కానీ డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం చెప్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, మీరు కోట్లు రాకపోయినా, డబ్బు జీరో కాకపోయినా ఒక 10%, ఒక 12% హిస్టారికల్ రిటర్న్స్ వస్తున్నాయి. అంటే బ్యాంకు కంటే మీకు 6 to 7% అడిషనల్గా మీరు అయితే 6 to 7% అంటే ఇక్కడ మీకు కనబడటం చాలా తక్కువ కనబడుతుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల 20-25 ఇయర్స్లో డబ్బు మల్టిపుల్ అవుతుంది. ఓకే, అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే కంపల్సరీగా అందరికీ ఒక గురువు ఉండాలి. సో అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి, లేకపోతే అలాగే ఆర్థికపరమైన అంశాలు కూడా కంపల్సరీగా ఓన్ డిసిషన్స్ తీసుకోకూడదు. ఓన్ డిసిషన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే డెఫినెట్గా ఇలాగ మార్కెట్ పడినప్పుడు కొద్దిగా ఆందోళనకు గురయ్యి అమ్మేస్తాం. తర్వాత మార్కెట్ డెఫినెట్గా పడినప్పుడు మళ్ళీ పెరుగుతుంది, పెరిగినప్పుడు పడుతుంది. సో పడినప్పుడు అమ్మేస్తే మళ్ళీ పెరిగేటప్పుడు ఆపర్చునిటీ మిస్ అవుతారు. సో ఈ ఎమోషన్స్ అంతా కంట్రోల్ చేయడానికి, సో ప్లస్ మీకు ముందు దారి చూపించడానికి కంపల్సరిగా ఆర్థికపరమైన ఒక గురువు ఉండాలి. ఎప్పుడూ ఒక ఆర్థిక గురువుని కంపల్సరిగా మెయింటైన్ చేస్తేనే మనకి ఫ్యూచర్లో మన లక్ష్యాలకి సో అందుకోవడానికి కూడా గురువు చాలా ఉపయోగపడతాడు. సో ఇది మన సల్మాన్ గారు మనకు చెప్పిన ఆర్థికపరమైన అంశాలు. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్కి పర్సనల్గా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.